మీ అందరికీ ఒక మాట అండి, మన జగన్మోహన్ రెడ్డి గారు పేదోడి సొంత ఇంటి కళను నెరవేర్చి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి జగన్ కాలనీగా ఒక కొన్ని లక్షల ఇల్లు అందించి ఊళ్ళు నిర్మింతే ఈ కూటమి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఆ జగన్ కాలనీల పేర్లు మార్చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రేషన్ బళ్ళకి ఈ కూటమి పార్టీ వాళ్ళు స్టిక్కర్లు బీకేసి వాళ్ళ స్టిక్కర్లు వేసుకుంటున్నారు. అయ్యా మీకే చెప్తా ఉన్నాం, మీరు జగన్ కాలనీ పేరు మార్చిన జగన్మోహన్ రెడ్డి గారు అందించిన రేషన్ బళ్ళు స్టిక్కర్లు తీసి మీ స్టిక్కర్లు అందించుకున్నా గానీ ఆ రేషన్ బళ్ళని ఆ జగన్ కాలనీని సృష్టించిన సృష్టికర్తను మాత్రం ఎవరూ మర్చిపోరు. మీరు స్టిక్కర్లు తీసేసిన పేర్లు మార్చుకున్నా గానీ అది ఎవరైతే నిర్మించారో వాళ్ళ పేరే చిరస్థాయిగా నిలిచిపోతుంది జనాల్లో. మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడండి అనేక సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన సదుపాయాలన్నీ సమకూర్చి డీబీటీ ద్వారాగా ప్రజల అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోద్దని చెప్పి ఈ కూటమి పార్టీ పచ్చ మీడియా ₹7 పేటీఎం గాళ్ళు పొలవమని జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చి ఉడికిపోయి కుళ్ళిపోయి విష ప్రచారాలు చేసేవారు ఆయన మీద. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా గానీ ఎన్నికల ముందప్పుడు వాళ్ళన్న సంక్షేమ కార్యక్రమాలు, హామీలు డీబీటీ ద్వారా ₹1 అన్నా ఈ రాష్ట్ర ప్రజలకు అందించారని అడుగుతా ఉన్నామండి. అన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని పడి గోలెట్టి నీ పచ్చ మీడియా వాళ్ళు ఏమి చేయని చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు గోలెట్టట్లేదని అడుగుతా ఉన్నామండి మీ అందరినీ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నిరంతరం విద్యుత్ అందాలి, రైతులు బాగుండాలి, రైతులు సంతోషంగా ఉండాలని చెప్పి విద్యుత్తుని ₹2.49కే కొంటే అదేదో ఎక్కువ అన్నట్టుగా ఈ పచ్చ మీడియా వాళ్ళు పొలమని ఓరినాయన ఓరమ్మనుకుంటా గుండ్లు బాధిని గోలటేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ₹4.60కే విద్యుత్ కొనుగోలు చేస్తే మరి ఇప్పుడు ఎక్కువ కాదేటండి అది? ₹2.49 కొంటే అప్పుడు గోలెట్టారు, ఇప్పుడు ₹4.60కి చంద్రబాబు నాయుడు విద్యుత్ కొనుగోలు చేస్తే ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద గోలెట్టకుండా పచ్చ మీడియా పేటీఎం ₹7 కళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నామండి. మా జగన్మోహన్ రెడ్డి గారు భూములు పేదలకు పంచి పెడతా ఉంటే భూములు జగన్మోహన్ రెడ్డి గారు పొలమని పేదలకు పంచేస్తున్నారు. రాష్ట్ర శ్రీలంక అయిపోతున్న వాళ్ళు 1,00,000 ఎకరాలు అమరావతి రాజధాని పేరిట 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూముల్ని తీసేసుకున్నారు కదా. ₹1,50,000 కోట్ల రాష్ట్రానికి అప్పులు చేసి పారేశారు కదా సంవత్సరంలోనే. మరి ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి పడి మీడియా వాళ్ళు కోరట్లేదని అడుగుతా ఉన్నామండి. అన్నీ ఉన్న విశాఖపట్నంలో ఎకరం 99 పైసలు, ఏమీ లేని బీడి భూములు అమరావతిలోనేమో ఎకరం ₹1,00,00,000. 130 సార్లు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి గారిని విధ్వంసం అన్న కూటమి పార్టీ పచ్చ మీడియా వాళ్ళు ఏమీ చేయకుండా 1,50,000 కోట్లు అప్పులు చేసి 1,00,000 ఎకరాల భూములు నొక్కితే వేసన్నారీ అంట. అలాగే ఉంటుందండి, ఏం చేసినా చేయకపోయినా కానీ అమ్మగానే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. ఉంటానండి.